చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వారెవ్వా అనిపించారు. అంటే దేశభక్తి ప్రతి ఒక్కరి హృదయంలో గట్టిగానే ఉంటుంది. కానీ దాన్ని తట్టి లేపే శక్తి కొంతమందికి ఉంటుంది. అటువంటి వాళ్ళలో నరేంద్ర మోదీ గారు ఒకరు. మనం ఎవరితో కలిసి తిరుగుతున్నాం, ఎవరితో కలిసి పనిచేస్తున్నాం అనేది మనపైన ఇంపాక్ట్ చూపిస్తుంది. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అనే సామెత ఊరకనే పుట్టలేదు. అది చాలా అర్థవంతమైనటువంటి సామెత. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు. ప్రసంగంలో ఒక దశలో ఆయనలో ఒక అగ్రెసివ్ నేచర్ కనబడింది. అంటే ఆ నేచర్ అనేది దేనికోసం అంటే దేశం కోసం, నేషన్ కోసం. ఆయన నరేంద్ర మోదీ గారికి మద్దతు ఎందుకు తెలపాలి అనే విషయాల్ని చెబుతూనే అందరినీ లేచి నిలబడి సంఘీభావం ప్రకటించమని చెప్పారు. కారణం, జంతర్ మంతర్ కేంద్రంగా నరేంద్ర మోదీ గారిని, నరేంద్ర మోదీ తల్లి గారిని దారుణమైనటువంటి దూషణలు చేశారు. మీరందరూ చూశారు. అంత దారుణమైనటువంటి దూషణలు చేసిన వాళ్ళందరినీ కూడా క్షమిస్తున్నా, ఆ పిల్లలందరినీ కూడా నేను క్షమిస్తున్నా, రండి మనం కలిసి దేశాభివృద్ధిలో పాలు పంచుకుందాం, దేశాభివృద్ధికి కృషి చేద్దామని నరేంద్ర మోదీ గారు అన్నారే తప్ప వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోండి, వాళ్ళ మీద పగ తీర్చుకోండి, ప్రతీకారం తీర్చుకోండి అని ఆయన అనలేదు. ఆయన కెమెరా యాంగిల్స్కి వెక్కిరిస్తారు. ఆయన స్పెక్స్ దగ్గర జూమ్ చేసి కళ్ళల్లో టెలిప్రాంప్టర్ రిఫ్లెక్షన్ కనిపిస్తుందని దాన్ని విమర్శిస్తారు. అరే, నరేంద్ర మోదీ గారిని విమర్శించడానికి ప్రత్యేకమైన కారణాలు వీళ్ళకేం ఉండవు. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ని లేదా ఆయా నాయకుల్ని వెక్కిరించాలి లేదా విమర్శించాలి అంటే 2G స్కామ్, 4G స్కామ్, 5G స్కామ్, బోఫోర్ స్కామ్, ఇవి అవి బోల్డ్ ఉండేవి. ఇప్పుడు ప్రధానమంత్రి గారిని వెక్కిరించాలి అంటే అంధభక్తుడు, నువ్వు బీజేపీ ఓడివా, లేకపోతే గోధీ మీడియా, లేకపోతే ఇదిగో మోదీ చర్మం ముడతలు పడిపోయింది, లేదా మోదీ ముఖం వెలిగిపోతోంది, మోదీ కళ్ళద్దాలు, మోదీ వేసుకున్న బట్టలు, ఆ బట్టల్లో పెట్టుకున్న చుట్టలు అన్నట్లుగా మాట్లాడతారు. ప్రత్యేకించి ఆయన ఫలానా దాన్ని ఏమంటారు, అన్యాయం చేశారు, అవినీతి చేశారు ఏముండవు. అప్పుడప్పుడు ఎలిగేషన్స్ వేస్తారు అదాని అంబానీ అని చెప్పేసి. ఆయన ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు. ఆయనకంటూ ఏమీ బ్యాంక్ ఖాతాలు అవన్నీ కూడా ఓపెనే. ఆయన తదనంతరం అవన్నీ జాతికి అంకితం. ఆయన ఏం సంపాదించడానికి? ఈ ఒక్క విషయం చాలదా ఆయన దేశం కోసం మాత్రమే ప్రాకులాడుతున్నాడని? ఆయన ఒక మతానికే ఆపాదిస్తే గనక ఎంతమంది 2014 తర్వాత ఎంతమంది ఈ మైనారిటీలని చెప్పుకోబడేటటువంటి మతస్థులు ఇబ్బందులు పడిపోయారు? స్టార్టింగ్లో అసహనం అన్నారు. ఏది? అన్న వాళ్ళందరూ హాయిగానే ఉన్నారు, ఉన్న వాళ్ళందరూ హాయిగానే ఉన్నారు. సో ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ ఆయనకి సంఘీభావంగా అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా నిలబెట్టించి ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. నిలబడుకొని సంఘీభావాన్ని తెలియజేయండి. గట్టిగా it is our responsibility, our commitment for the nation first, persons next. So I am very happy. Entire nation has to understand the amount of development, the amount of respect India is commanding globally. Only one man is leading, one leader is leading. That leader is Narendra Modi ji. All of us has to stand with. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నిజాయితీగా నిజం మాత్రమే మాట్లాడుతూ ప్రజాక్షేమం, ప్రజాభివృద్ధి, దేశము అనే కోణంలో మనిషి మారితే, ఒకప్పుడు భావజాలం ఏంటి అనేది పక్కన పెడితే, ఒక మనిషి తదనుగుణంగా మారితే ఎలాంటి మాటలు వస్తాయి? హృదయం నుంచి మాటలు వస్తాయి. మోదీ గారు లేదా చంద్రబాబు గారు, అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ మాటల తీరును అర్థం చేసుకుంటే వాళ్ళు మాట్లాడుతున్నది హృదయం నుంచి. ఏదో భజన లేదా ఏదో మెప్పు పొందాలి ఇలాంటివి కాదు. అక్కడ నిజంగా అక్కడ కష్టపడుతున్నాడు ఒక మనిషి, అనవసరంగా అతని మీద రాళ్ళు వేస్తున్నారు. ఈ సందర్భంగా మనం నిలబడాలి. దేశం ఫస్ట్ అనే మాట చంద్రబాబు నాయుడు గారి నోట, అలాగే భారత్ మాతాకి జై అనే నినాదాలు, ఇవన్నీ కూడా దేశ ఐక్యతకు ఇవన్నీ
చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీటిని ఈ భావజాలాన్ని పెంపొందించాలి అనే మనం ఎంతో కృషి చేస్తూ ఉంటాం. దానికి జాతీయవాదం అంటారా, దేశభక్తి అంటారా, ఆ మూర్ఖపు సంత, గంజాయి మొక్కల సంత, మనల్ని అంధభక్తులు అనుకున్నా, బత్తాయిలు అనుకున్నా మనం ఏం పట్టించుకోక్కర్లేదు. మన లక్ష్యం దేశం. మన లక్ష్యం ఎప్పుడూ కూడా దేశం, ధర్మం. ఆ రెండు బాగుంటేనే ఈ గంజాయి మొక్కలు కూడా మనం కోరుకుంటున్నటువంటి ఆ బాగులను బాగుపడే వాళ్ళే. సో మొత్తానికైతే ఇవాల్టి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సందర్భంగా పెద్దల మాటల్లో ప్రతి ఒక్క మాట కూడా నాకు చాలా నచ్చింది. మీరు కూడా ఆ ప్రత్యక్ష ప్రసారం చూసుంటే కనుక మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.